we go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది OnePlus 3T. సో ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ నాగట్ మీద రన్ అవుతుంది. సో మీరు చూడొచ్చు. సో అప్డేట్ వచ్చింది, ఆండ్రాయిడ్ నాగట్ ఇన్స్టాల్ చేశాను. సో ఈరోజు మనం దీన్ని గేమింగ్ రివ్యూ చేద్దాం. ఇక్కడ నేను 6 హై ఎండ్ గేమ్స్ ఇన్స్టాల్ చేశాను. సో లో ఎండ్ గేమ్స్ అవసరం లేదు, ఎందుకంటే దీనిలో మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంది. సో దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్ ఉంటుంది. సో ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్. దీనిలో మనకి 4 కోర్స్ ఉంటాయి. అన్ని 4 కోర్స్ మనకి క్వాల్కామ్ క్రయో కోర్స్. సో ఫస్ట్ 2 కోర్స్ వచ్చేసరికి హైయెస్ట్ క్లాకింగ్ స్పీడ్ 2.35 కింద క్లాక్ స్పీడ్ పెట్టారు. అండ్ నెక్స్ట్ 2 కోర్స్ వచ్చేసరికి 1.6 GHz కింద క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు జీబీ వచ్చేసరికి Adreno 530 జీబీ ఉంది. అండ్ దీనిలో ర్యామ్ వచ్చేసరికి మీకు 6GB DDR4 ర్యామ్ ఉంది. సో ర్యామ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. దీనిలో మనకి 6GB DDR4 ర్యామ్ ఉంది కాబట్టి నేను అన్ని గేమ్స్ లోడ్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు. సో గేమ్స్ అన్నీ ఆల్రెడీ లోడ్ అయినాయి. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అవుతుంది లోడ్ చేసి గేమ్స్ అన్నిటిని. మనం ఒక్కొక్క గేమ్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఏ గేమ్స్ మెమరీలో ఉన్నాయి, ఏ గేమ్స్ మెమరీలో లేవు. సో డైరెక్ట్ ఆడేద్దాం. సో అన్ని గేమ్స్ మెమరీలో నుంచి ఆడదాం. చూద్దాం మనకి ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా ఉందో. అండ్ మనం కొద్దిసేపు అయిన టెంపరేచర్ కూడా చెక్ చేద్దాం టెంపరేచర్ గన్ తోటి. సో రూమ్ టెంపరేచర్ 29 degrees సెంటిగ్రేడ్ ఉంది. సో ఇక్కడ మనకి టెంపరేచర్ వచ్చేసరికి ఇది 35 మ్యాక్స్ ఉంది ఇప్పుడు వరకు అయితే. సో మనం గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత చూద్దాం మళ్ళీ టెంపరేచర్. సో రూమ్ టెంపరేచర్ అయితే 29 degrees ఉంది. సో మనం ఫస్ట్ డ్రాగన్ హంటర్ 5తో స్టార్ట్ చేద్దాం. సో అది ఆల్రెడీ మెమరీలోనే ఉంది, చూడవచ్చు మీరు. 1 అవర్ ముందు లోడ్ చేసి పెట్టే గేమ్స్ అని నేను. సో ఈ గేమ్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్. సో ఎక్కడ మనకి ల్యాగ్ ఇట్లాంటివి ఏమీ లేవు. సో మనం నెక్స్ట్ వేరే గేమ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మనం 6 గన్స్ ఆడదాం. సో స్పీకర్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఉంది. సో మీరు ఇట్లా ఆడేటప్పుడు మఫల్ అవుతుంది, ఒకసారి జాగ్రత్త చూసుకోండి. సో సింగిల్ స్పీకర్ ఇక్కడ మనకి. స్పీకర్ అయితే లౌడ్ ఉంది. సో ఈ గేమ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్. ఎక్కడ మనకి ల్యాగ్ ఇట్లాంటివి ఏం కనపడలేదు. సో నెక్స్ట్ మనం వేరే గేమ్కి వెళ్ళిపోదాం. సో ఈ అన్ని గేమ్స్ లోడ్ చేసి పెట్టాను నేను. ఇక్కడ మీరు చూడవచ్చు, అన్ని గేమ్స్ మెమరీలోనే ఉన్నాయి మనకి ఇప్పుడు. సో నోవా 3 ఆడదాం ఇప్పుడు మనం. సో ఇది కూడా మెమరీలోనే ఉంది. సో ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది ఫ్రెండ్స్.
సో నోవా 3 కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడ మనకి ల్యాగ్ ఇట్లాంటివి ఏం కనపడలేదు. సో నెక్స్ట్ మనం వేరే గేమ్కి వెళ్ళిపోదాం. సో ఇంప్లోజన్. సో ఈ గేమ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేరే గేమ్కి వెళ్ళిపోదాం. ఇంప్లోజన్, నోవా 3 అయిపోయింది. సో మనకి యాస్ఫాల్ట్ 8, మోడర్న్ కాంబాట్ 5 రెండే ఉన్నాయి. సో ఫస్ట్ మోడర్న్ కాంబాట్ 5 ఆడదాం, లాస్ట్ యాస్ఫాల్ట్ 8 ఆడదాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది రీలోడ్ అవుతుంది గేమ్ మోడర్న్ కాంబాట్ 5. సో ఇది మనకి మెమరీలో నుంచి వెళ్ళిపోయింది మోడర్న్ కాంబాట్ 5. సో అన్ని హెవీ గేమ్స్ కాబట్టి ర్యామ్ మేనేజ్మెంట్ చెక్ చేయడానికి పెట్టాను నేను. సో ఫస్ట్ గేమ్ ఏదైతే నేను లోడ్ చేశానో మోడర్న్ కాంబాట్ 5 అది వచ్చేసరికి మెమరీలో నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ గేమ్ తర్వాత మనం యాస్ఫాల్ట్ 8 చూద్దాం, అది మెమరీలో ఉందో లేదో. సో ఈ గేమ్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం వేరే గేమ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మనం యాస్ఫాల్ట్ 8. సో ఫైనల్ గేమ్ ఇది. దీని తర్వాత టెంపరేచర్ కూడా చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ మనం గేమింగ్ స్టార్ట్ చేసి 20 minutes పైన అవుతుంది. సో ఒకసారి మనం ఈ గేమ్ కూడా అది టెంపరేచర్స్ అయితే చెక్ చేద్దాం. సో యాస్ఫాల్ట్ 8 మెమరీలో ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ మోడర్న్ కాంబాట్ 5 ఒకటే మెమరీలో నుంచి వెళ్ళిపోయింది. చూడొచ్చు, డ్రిఫ్టింగ్ చేస్తున్నాను. సో చాలా బాగుంది గేమ్ ప్లే. సో యాస్ఫాల్ట్ 8 కూడా చాలా బాగా హ్యాండిల్ చేసింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒకసారి మనం టెంపరేచర్ చెక్ చేద్దాం. సో ఆల్మోస్ట్ మనం దగ్గర హాఫ్ అన్ అవర్ అయింది గేమ్ స్టార్ట్ చేసి. సో అంబియంట్ టెంపరేచర్ 30 degrees సెంటిగ్రేడ్ ఉంది. సో మనం టెంపరేచర్ చెక్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి 40.2
సో అంతే ఫ్రెండ్స్ 40.2 40.4 ఉంది టెంపరేచర్. కాకపోతే ఇది మెటల్ బాడీ కాబట్టి కొంచెం మనకి వామ్ అనిపిస్తుంది పట్టుకున్నప్పుడు. సో 40.4. బ్యాక్ వచ్చేసరికి ఫ్రంట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రంట్స్ కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉంది, కొంచెం 43.6 నోటీస్ చేసింది ఫ్రంట్ సైడ్. సో ఫ్రంట్ మ్యాక్సిమం 43.4 43.8 వరకు రిజిస్టర్ చేసింది ఫ్రెండ్స్. సో టెంపరేచర్స్ అయితే కంట్రోల్లోనే ఉన్నాయి, 45 degrees పైకి అయితే వెళ్ళలేదు. సో ఒకసారి మళ్ళీ మనం ర్యామ్ మేనేజ్మెంట్ చెక్ చేద్దాం, అసలు ఎన్ని గేమ్స్ మెమరీలోనే చూద్దాం మళ్ళీ. సో యాస్ఫాల్ట్ అయితే మెమరీలోనే ఉంది, మోడర్న్ కాంబాట్ 5 కూడా మెమరీలోనే ఉంది, రీకనెక్ట్ అవుతుంది కాకపోతే. అండ్ నెక్స్ట్ ఇంక్లోజన్ మెమరీలోనే ఉంది. నోవా 3, సో నోవా 3 కూడా మెమరీలోనే ఉంది. 6 గన్స్, సో 6 గన్స్ కూడా మెమరీలోనే ఉంది. అండ్ ఫైనల్లీ డ్రాగన్ హంటర్ 5, సో ఇది కూడా మెమరీలోనే ఉంది ఫ్రెండ్స్. సో అన్ని గేమ్స్ మెమరీలోనే ఉన్నాయి. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 3T గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఆండ్రాయిడ్ నగట్ మీద. సో టెంపరేచర్స్ అయితే మనకి కంట్రోల్లోనే ఉన్నాయి. టెంపరేచర్స్ మ్యాక్సిమం 43.8 వరకు రిజిస్టర్ అయినాయి. సో కాకపోతే మనకి బ్యాక్ సైడ్ మెటల్ బాడీ కాబట్టి కొంచెం వామ్ అనిపిస్తుంది పట్టుకుంటే, సో అది హీట్ అయితే కాదు. సో ఓవరాల్ అయితే మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు OnePlus 3Tలో. సో ఇది స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్ కాబట్టి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో గేమ్ విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను దీనికి కెమెరా రివ్యూ చేస్తాను. కెమెరా రివ్యూలో నేను కొన్ని శాంపుల్స్ iPhone 7తో కూడా కంపేర్ చేస్తాను. చూద్దాం ఇది iPhone 7తో ఏమైనా పోటీ పడుతుందేమో కెమెరా విషయంలో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అయితే మనకి OnePlus 3T గేమింగ్ రివ్యూ. గేమింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ వీడియో వస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్ లోగో కనపడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాగ మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.